జనవరి 13 మనకు భోగి అలానే కాకుండా పౌర్ణమి కూడా కలిసొస్తుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మనకు ఇందులో ఏంటంటే గనక సోమవారం కూడా వస్తుంది కదండీ! కాబట్టి ఏంటంటే భోగి మంటల్లో ఇది ఒకటి వెయ్యండి. దరిద్రం అంతా కూడా పోయి సంవత్సరం అంతా కూడా డబ్బే డబ్బని చెప్పొచ్చు. కాబట్టి భోగి మంటల్లో మనం ఇది వేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. కాబట్టి సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి, దూసుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి భోగి మంటల్లో ఏం వెయ్యాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా మనం ఏం చేసుకోవాలి, పౌర్ణమి కూడా వచ్చింది కదా, అందుకే ఏంటంటేనండి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక భోగి రోజు చలి తీవ్రత అధికంగా ఉంటుందన్నమాట. దాన్ని తట్టుకోవటానికి అంటే ఊరు వాడ అందరూ కలిసి భోగి మంటలు వేస్తూ ఉంటారు. భోగి దగ్గరే చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకొని ఆ భగభగ మండే మంటల్ని అంటే మనము కాపుకుంటూ ఉంటాము. అంటే చలి తీవ్రతను తట్టుకోవటానికి భోగి మంటలు వేసి దాన్ని ఏంటంటే కనుక మనము చక్కగా సెగ చూసుకుంటూ ఉంటాము. అలానే కాకుండా ఈ భోగి మంటలు వేయటం ఇప్పటి ఆనవాయితీ కాదు, పురాణం నుంచి కూడా ఉందన్నమాట. పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే కనుక భోగి మంటలు తెల్లవారుజామునే వేస్తారు. కానీ భోగి మంటలు వేసేటప్పుడు ఏంటంటే కనుకనండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని చక్కగా ఉతికిన బట్టల్ని ధరించి ఆ తర్వాత ఏంటంటే కర్పూరంతో భోగి మంటలు వేయాలి. భోగి మంటలు అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. కానీ అలా వేయకూడదు. మన పూర్వీకులు ఏంటంటే కనుక పిడిగలతో అలానే కాకుండా వెదుర్లతో చెక్కలతో భోగి మంటలు వేసేవారు. ఆ మంటలు ఏంటంటే కనుక వాయువు అంటే కాలుష్యానికి కూడా అది మంచిది. కానీ ఇదేంటంటే కనుక ఇప్పుడు వేసుకునే భోగి మంటలు ఇరిగిన టైర్లు, ప్లాస్టిక్ చైర్లు ఇవన్నీ కూడా భోగి మంటల్లో వేస్తారు. అలా వేయటం వల్ల ఏంటంటే కనుక కాలుష్యానికి మనమే హాని కలిగించిన వారం అవుతాము. కాబట్టి ఇలాంటివి వేయకండి, ఇలాంటివి అవాయిడ్ చేయండి. భోగి దగ్గర ఏంటంటే కనుక మంట కాపుకుంటూ అక్కడే ఉంటూ ఉంటాము. ఊరు వాడ పల్లె అన్నీ కూడా ఏంటంటే కనుక భోగి మంటలతో చక్కగా అంటే వేడిగా ఉంటుంది కదండి. అంటే చలిని తగ్గించి వేడిని పెంచడానికి భోగి మంటను వేస్తారు. ఆ యొక్క చలిని తట్టుకోవటానికి భోగి మంటను ఉపయోగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరేంటంటే కనుక భోగి మంట వేసుకుంటే అందులో ఏంటంటే ఇలాంటివి వేయకండి. దానివల్ల ఏంటంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ టైర్లు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, అలానే ఈ చెత్త చెదారం వేసుకుని మనం భోగి మంటలు వేసుకుంటే దానివల్ల ఏంటంటే కనుక ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాలుష్యం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే కాలుష్యపరంగా ఏంటంటే మనకు చాలా హాని కలుగుతుందని కూడా మనకేంటంటే శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మన దగ్గర ఉండే ఇడిగిన బల్లాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, అంటే చెక్కకు సంబంధించింది ముఖ్యంగా చెక్క, బెడరు, అలానే కాకుండా పెద్ద పెద్ద ఇలా మనకు మొద్దులు ఉంటాయి కదండి, అంటే చెట్లకు సంబంధించిన వృక్షాలు, అలానే కాకుండా పిడికలతో భోగి మంట వేస్తే చాలా మంచిదనమాట. అలా భోగి మంట వేసిన దాంట్లోనే కొంతమంది అదే దాని దగ్గర ఏంటంటే కనుక కూర్చొని సెగ కాపుకుంటూ చక్కగా మనం పలకరించుకోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి పూర్వకాలంలో మన పూర్వీకులు అయితే ఒక వ్యక్తితో ఏంటంటే కనుక చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తితో కర్పూరం కాల్చి దానితో ఏంటంటే భోగి మంటను వేసేవారు. కానీ ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు అది చేస్తారు. కానీ అలా చేయకూడదండి. ఇంట్లో అంటే స్నానం చేసేసి చక్కగా ఏంటంటే కనుక అగ్గిదేవుని మనం ఏంటంటే ఆరాధించాలి. అగ్గిదేవుణ్ణి పూజించుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత భోగి మంటల్లో ఇది ఒకటి వేసుకోండి. అలా వేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. సంవత్సరం అంతా కూడా తిరుగుండదు. సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రాలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భోగి రోజున ఖచ్చితంగా ఇది ఒకటి ఏంటంటే కనుక ఇలా మూట కట్టండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, ఏదైనా సరేనండి. ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. పాతదైనా పర్వాలేదు. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక 2 గోమతి చక్రాలు, 5 కర్పూర బిళ్ళలు, కొన్ని ఆవాలను పోయండి. పోసిన తర్వాత దాన్ని మూట కట్టేసి అంటే చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పి అది భోగి మంటల్లో వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే గనక దరిద్రం పోతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, చక్కగా ఉండగలుగుతాము. సంవత్సరం అంతా కూడా మనం యోగించుకోవటానికి, మనకు చక్కగా కలిసి రావటానికి, కాలం మనకు అనుకూలించడానికి ఇదేంటంటే మనకు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. భోగి మంటల్లో ఇది వేయటం వల్ల అద్భుతం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ గోమతి చక్రాలు లేకపోతే ఆ ప్లేస్లో ఏంటంటే కనుక మీరు లవంగాలను కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. అందరికీ కూడా గోమతి చక్రాలు అందుబాటులో ఉండవు కదా. అలా లేని వారు ఏంటంటే కనుకనండి ఆ ప్లేస్లో మనము ఒక 2 లవంగాలు, 5 కర్పూర బిళ్ళలు, కొన్ని ఆవాలంటే కనుక ఒక అర స్పూన్ కంటే ఎక్కువనే ఆవాలను తీసేసుకుని ఒక చిన్న మూటలాగా కట్టి ఆ మూటని పట్టుకొని సంకల్పం చెప్పి ఆ తర్వాత భోగి మంటల్లో విసిరేయాలి.
తల చుట్టూదా 3 సార్లు తిప్పి కూడా భోగి మంటల్లో వేస్తే ఏం కాదు, ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. చాలామంది కూడా దరిద్రాలతో అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఏంటంటే కనుక ఆ కాలం యోగిస్తుందని చెప్పొచ్చు. ఇలా ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం చేసుకోండి. అందులో మనకు పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఇంకా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇదేంటంటే కనుక 144 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అండి. చాలా చాలా పవర్ఫుల్ రోజు అని ఈ రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఈ రోజు మీరు ఏది చేసినా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది. చాలా మంచి రిజల్ట్ మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇక అలానే కాకుండా ఆవాలు మనం చెప్పాం కదా, అంటే పసుపు ఆవాలు తీసుకుంటే చాలా మంచిదండి. పసుపు ఆవాలకు అత్యంత శక్తి ఉంటుంది, తొందరగా రిజల్ట్ అంటే ఇస్తుంది. పసుపు ఆవాలు తొందరగా రిజల్ట్ని తెచ్చిపెడతాయి. తొందరగా ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. పసుపు ఆవాలు లేకపోతే నల్లటి ఆవాలు తీసుకోండి. ఒకవేళ మీకు మూట కట్టడం ఇష్టం లేకపోతే తెల్లని కాగితం తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసి చక్కగా మీరేంటంటే కనుక దరిద్రం పోవాలి, బాగుండాలి, సంవత్సరం అంతా కూడా యోగించాలని కూడా మీరు ఆ భోగి మంటల్లో వేసుకోవచ్చు. అలా కూడా మంచి ఫలితమే ఉంటుందన్నమాట. ఈ రోజున ఏంటంటే కనుక భోగి మంటలు కాపుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించండి. అలా ధరించి ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి. పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఇంట్లో మనం లక్ష్మీదేవిని పూజిస్తే విశేషంగా ధనలాభం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అలానే సంపద ఏంటంటే కనుక పెరగటానికి, సంపదకు సంబంధించి ఎవరికైతే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్లకు మంచి ఫలితం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి భోగి రోజున అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో అంటే ఆ అమ్మవారిని పూజిస్తారో, అమ్మవారిని ఆరాధిస్తారో అలాంటి వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఈ రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. నార్మల్గా సోమవారం కదండి, ఈరోజు మనము అంటే శివపార్వతులను కూడా పూజించుకోవచ్చు. వాటితో పాటు లక్ష్మీదేవిని కూడా మనం పూజించవచ్చు అనమాట. అంటే శివపార్వతులతో పాటు లక్ష్మీదేవిని కూడా మనం పూజించడం వల్ల విపరీతమైన ధనలాభం కలుగుతుంది, ధన సంపద పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా మనకేంటంటే కనుక 144 ఏండ్ల తర్వాత ఈ రోజు మళ్ళీ మనకి ఇలా వస్తుంది పౌర్ణమి. అలానే కాకుండా ఇదేంటంటే కనుక భోగి కలిసి వస్తుందని మనకు వేద పండితులే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఈ పరిహారం చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇదేంటంటేనండి చాలా చిన్న పరిహారం. మనం ఏంటంటే భోగి అంటే స్నాన కార్యక్రమం చేసుకుని భోగి మంటల్ని కాపుకొని ఆ తర్వాత అన్న అయిపోయిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించాలి. వీలుంటే ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరించండి, ఇంకా చాలా మంచిది. అలా ధరించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. పూజ అంటే ఏమీ లేదు, దీపారాధన చేసుకోవటం, పుష్పాలను సమర్పించుకోవటం, ఏదైనా సరే నైవేద్యం పెట్టడం, లేదంటే అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కని కానీ నైవేద్యంగా పెట్టేసుకుని పూజ కార్యక్రమాలు ముగించుకోవాలి. వీలుంటే లక్ష్మీదేవికి పాయసం చేసి పెట్టుకోవటం, ఇలాంటివి కూడా మనం చేయొచ్చు. అలా కూడా మంచి ఫలితమే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు పేరు ప్రతిష్టత కూడా మనకు పెరుగుతుంది. సంఘంలో గౌరవంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపద ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఐశ్వర్యవంతులుగా మనం మారటానికి కూడా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే ప్రయత్నించండి. ఏమీ లేదు, ఈ రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక 11 రూపాయలతో పాటు 11 యాలకులను పెట్టుకోండి. ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరం పెట్టండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక దాన్ని చిన్న మూట కట్టండి. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. ధనాన్ని రప్పించడానికి, రుణబాధను తీసేసి ఐశ్వర్యాన్ని పెంచడానికి, అద్భుతంగా మన జీవితం మారటానికి, మనకంతా కూడా బాగా కలిసొచ్చేలాగా చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ యాలకులు కావచ్చు, పచ్చకర్పూరం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమైతే మనకేంటంటే కనుకనండి ధనాన్ని రప్పిస్తాయి. ఎంత లేని వాడినైనా సరేనండి ఉన్నవాళ్లలాగా మార్చడానికి యాలకులు బాగా పనిచేస్తాయండి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. డబ్బుతో పరిహారం చేస్తే ధనం ఎప్పుడు రావటమే కానీ పోవటం అయితే అస్సలు జరగదు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక డబ్బుని పెట్టాలి, 11 రూపాయలను పెట్టుకోవాలి. పచ్చకర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదా. పచ్చకర్పూరం పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పచ్చకర్పూరంతో ఏది చేసినా కానీ ఫలితం ఉంటుంది. అందుకే ఇవన్నీ ఈ 3 వస్తువులను మనం కలిపాము. అంటే యాలకులు, డబ్బు, పచ్చకర్పూరం కలిపి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట అంటే మనం దాచుకున్న, వ్యాపారం చేసే చోట పెట్టుకున్న అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా కూడా మీరు ఈ రోజున ఆచరించండి. మీరు ఈ చిన్న మూట అనుకుంటారు కానీ దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎంతటి పేదవారినైనా సరే అంటే కుబేరులాగా మార్చడానికి ఈ మూట మనకు అంటే అనుకూలిస్తుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. ఇందులో ఏంటంటే యాలకులు
యాలకులు మనం మంచి పెట్టుకున్నామనుకోండి, సంవత్సరం పొడుగున యాలకులు ఉంటాయి. లేకపోతే 6 నెలల వరకు మనకైతే పనిచేస్తాయి. 6 నెలల వరకు కూడా మనకు తిరుగుండదనమాట. 6 నెలల వరకు కూడా మనకి ఏంటంటే ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందటం, డబ్బు లేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి సమస్య తీరిపోవటం, లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మనకు బలాన్ని ఇచ్చేసి మనని చక్కగా అమ్మవారు అనుగ్రహించేసి మన సంపదను పెంచడం, 4 వైపుల నుంచి ధనాన్ని ఆకర్షించడం, ధన ద్వారాలను తెరిపించడం. మనం చాలా వరకు కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి. ఇది కూడా చాలా చిన్న పరిహారం, ఫలితం ఉంటుంది. ఎందుకంటే 11 రూపాయలు చిల్లర నాణ్యాలను పెట్టండి, నోటుని పెట్టకండి. ఇలా ఈ విధంగా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే కనుక యాలకులకు సంబంధించిందే అనమాట. యాలకులకు సంబంధించిన పరిహారమే అనమాట. మనకేంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటేనండి పనులు ఆగిపోతూ ఉంటాయి, పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. పనులు ఎందుకు పెండింగ్లో పడిపోతాయి కూడా తెలియక కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడతాం కదా. కాబట్టి ఈ రోజున పౌర్ణమి ఉంది కదా, చాలా అద్భుతమైన తిథి కదండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ పని అయితే పెండింగ్లో ఉందో ఆ పని తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక సక్సెస్ అయిపోతుంది అనమాట. ఆ పని వల్ల మీకు లాభం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఈ రోజున ఏంటంటే మనకండి తిదివార నక్షత్రం బాగుంది. అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి, భోగి చాలా గొప్ప పర్వదినం, చాలా విశేషమని చెప్పొచ్చు. ఈ రోజున ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక తమలపాకుని కానీ లేదంటే కనుక మందార ఆకుని కానీ తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ ఫలితం వస్తుంది, ఏది తీసుకున్నా కానీ మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాన్ని చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి తమలపాకు దొరికితే తమలపాకు, లేదంటే మందారాకు దొరికితే మందారాకు, ఏది తీసుకున్నా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం చేసే పరిహారం సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలా తీసేసుకున్న తర్వాత ఆకుని మీరు శుభ్రం చేసుకోండి. ఏ ఆకు తీసుకుని శుభ్రం చేసుకోండి. పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి మా ఇంటికి రావటం లేదు, మా ఇంట్లో ఉండటం లేదు, ఆ తల్లి అనుగ్రహం కలగటం లేదు, మా యొక్క పనులు జరగటం లేదు, మా పనులు పెండింగ్లో పడిపోతున్నాయి అని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా అయితే మనకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక చిన్న అంగుళం ఒక బెల్లాన్ని పెట్టేసి ఒక 5 యాలకులు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీ పనులు పూర్తవ్వాలని, పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, అలానే కాకుండా పనులన్నీ కూడా మీకు అనుకూలించాలని, ఇబ్బందులు లేకుండా మీరు ఆ పనులని పూర్తి చేసుకోవాలని, ఆ పనుల వల్ల లాభాలు కలగాలని ఇలా మీకు తోచినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి, సరిపోతుంది. ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని అంటే మనం పెట్టుకున్నాం కదా, ఈ తమలపాకు కావచ్చు, లేదంటే మందారాకు, బెల్లము, అలానే యాలకులు మనం పెడతాం కదా, పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కాసేపు మీ పూజ గదిలో వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక మీరు వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి బాగుండటానికి ఈ పరిహారం అయితే మీకు యోగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ చిన్న పరిహారాన్ని కూడా ఈ విధంగా ఆచరించండి. చిన్న చిన్న పరిహారాలే అండి, మనకేంటంటే కనుక అనుకూలంగా ఉంటాయి. మనకు దొరికే వస్తువులు మనం చేసుకోగలుగుతాం, మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి చేయటం వల్ల మనకు లాభమే ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదు. దాని ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం ఉంటుంది, మనకు మంచి జరుగుతుంది, మనమే ఆశ్చర్యపోతామన్నమాట. అన్ని పరిహారాలు కూడా అందరికీ ఉపయోగపడతాయి. అన్ని పరిహారాల వల్ల కూడా మీకు లాభ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించండి. ఇలా ఈ పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ఖచ్చితంగా ఏంటంటే కనుక మనకు రెట్టింపు ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడేది కాబట్టి పౌర్ణమి తిథి రోజున మనము చిన్న పరిహారం చేసుకున్నా కానీ అది మనకు 100 రెట్ల ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. అలానే మన జీవితాన్ని మారుస్తుంది, మన జాతకంలో ఉండే దోషాలు తీసేస్తుంది, మనకు అనుకూలతను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఇలా చేసేసుకోండి. ఇది కూడా మనకు చక్కగా పనిచేసే పరిహారం. ఇక ఆ తర్వాత ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే ఇలా భోగి మంటలు వేసిన తర్వాత అలానే కాకుండా ఏంటంటే మనము సూర్యనారాయణ స్వామికి అంటే ఇలా నీళ్లను ఆగ్యం ఇవ్వటం, అలాగే కాకుండా ఏంటంటే సంకల్పం చెప్పుకోవటం, సూర్యుడిని ఆరాధించటం, సూర్యదేవుడికి ఏంటంటే కనుక పూజ చేయటం, ఇలాంటివి చేయాలి. పూజ అంటే ఏమీ లేదు, నీళ్ళని తీసుకుంటాం కదా, చెంబుడు నీటిని, అలా తీసుకున్న నీటిలో ఏంటంటే కనుక ఒక మందార పువ్వుని వేసేసి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి అంటే ఆగ్యం ఇస్తే మనకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, పేరు ప్రతిష్టత పెరుగుతుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా అంటే మనము అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉండటానికి సూర్యబలం పెరగ
కలగటానికి, సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లను ఆగ్యం ఇచ్చేటప్పుడు ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి ఆగ్యం ఇస్తే చాలా మంచిది, అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎవరికైతే వివాహం జరగటం లేదు, వివాహంలో ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, వివాహం కోసం చాలా ప్రయత్నాలు చేసేసి అలసిపోతున్నాం అనుకుంటారు కదా, ఈ భోగి పౌర్ణమి చాలా విశేషం అన్నమాట. చాలా అద్భుతమైన రోజు, చాలా వరకు కూడా చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు మళ్ళీ మనకు వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ రోజు ఏంటంటే గనకనండి, చెంబడి నీటిని తీసేసుకొని ఆ నీటిలో ఏంటంటే అరస్పూనంత కుంకుమను కలిపి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి ఏంటంటే గనక చక్కగా మీరు ఆగ్యం ఇవ్వండి. అంటే సూర్యభగవానునికి ఆ నీటిని ఆగ్యం ఇవ్వటం వల్ల ఎర్ర నీళ్లను మనకు వివాహ ప్రయత్నాలు ఏంటంటే గనక చక్కగా విజయం సాధిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఏంటంటే గనకనండి ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించిన వార్తలు వినటానికి కూడా మనకు చక్కగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. అలానే కాకుండా దైవానుగ్రహం కలగాలన్నా, దైవానుగ్రహంతో మనం జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా, దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా మాకు ఉండాలి, మాకు దైవానుగ్రహమే లేదని బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఈ రోజుని ఏంటంటే గనకనండి అరస్పూనంత పసుపుని కలిపేసి ఆ నీటిని ఏంటంటే గనక సూర్య భగవానుడికి ఆగ్యం ఇస్తే చాలా మంచిది. చాలా ప్రాంతాల్లో ఏంటంటే గనకనండి ఆగ్యం అంటారు, అర్ఘ్యం అంటారు. అలానే కాకుండా ఏంటంటే నీళ్లను అర్పించటం అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మనం ఏంటంటే పల్లెల్లో నీళ్లను ఆగ్యం ఇస్తున్నాం అంటూ ఉంటాం కదా, ఇలా ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి. కాబట్టి సూర్య భగవానుడికి నీళ్లను అర్పించిన, ఆగ్యం ఇచ్చిన, సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇచ్చేటప్పుడు ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని 3 సార్లు మనసులో అనుకుంటూ ఇచ్చుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని నమస్కారం చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మన జీవితాలు మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన రిజల్ట్ని మనం చూడగలుగుతాము. ఇలా చేసుకోండి. భార్యాభర్తలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మిరప గింజలు ఉంటాయి కదండి, ఎర్ర మిరప గింజలు, ఆ గింజలను ఏంటంటే కనుక 7 లెక్క పెట్టేసుకుని నీటిలో కలిపేసి ఆ నీటిని సూర్యభగవానునికి మనం సమర్పించిన మనకు భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి. చాలా వరకు కూడా దూరంగా విడిపోతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి. ఖచ్చితంగా సూర్యభగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి. ఈ రోజున నీళ్లను ఆగ్యం ఇస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందన్నమాట. అలానే మన జీవితం మారిపోతుంది. కొన్ని కష్టాల నుంచి మనం బయటపడతాం. కొన్ని విధాలుగా మనమే కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం. దరిద్రాన్ని పోగొట్టుకోగలుగుతాము. మనకు కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అండి.